హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణం కిచెన్. ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను మామిడికాయ పులిహోర చేశాను. ఈ పులిహోర అయితే ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం వెరైటీగా చేశాను. ఈ పులిహోర అయితే చాలా బాగుంటుంది. ఈ పులిహోర కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని దానిలోకి కొంచెం మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకున్న ఒక స్పూను శనగపప్పు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీరా వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లోకి మార్చుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 2 స్పూన్లు నువ్వుల్ని కూడా వేసుకొని వీటిని కూడా ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని వేరే ఒక బౌల్లోకి వేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలోకి ఆయిల్ వేసుకొని ఒక 1/2 కప్పు వరకు పల్లీలు వేసుకొని ఈ పల్లీల్ని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వేరే ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వుల్ని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక చిన్న సైజు మామిడికాయని తీసుకొని చెక్కు తీసి సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మామిడికాయని కూడా గ్రైండ్ చేసుకొని పెట్టుకొని అదే బాండీలోకి ఆయిల్ కొంచెం వేసుకొని శనగపప్పు, జీరా, ఆవాలు వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం అంతా ఇట్లా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్నాక కొంచెం ఇంగువ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా ఇట్లా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్నాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మామిడికాయను కూడా వేసేసుకోవాలి. ఈ మామిడికాయను కూడా వేసుకొని బాగా ఇట్లాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగానే మనం వండి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. నేనైతే చిట్టి ముత్యాలతో చేశాను రైస్ని. ఆ రైస్నే వేస్తున్నాను. ఇట్లా రైస్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ నువ్వుల పౌడర్ని కూడా వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా ఇట్లాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు పల్లీలు వేసుకోవాలి. స్టవ్ ఆపేసే ముందు పల్లీలు వేసుకొని పల్లీలను కూడా మొత్తం అంతా పులిహోరలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మనం ఆఖరణ పల్లీలు వేసుకుంటే మనం తినేటప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయి పల్లీలు. అందుకని ఇట్లా ట్రై చేయండి ఎప్పుడన్నా మీరు పులిహోర చేసుకుంటే. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరన్నా నా ఛానల్ చూస్తే రాణం కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి.